ఏప్రిల్ 8, 1947లో హవాయ్ నగరంలో రాబర్ట్ పుట్టాడు. 1969లో గ్రాడ్యుయేషన్ చేసి యుఎస్ నేవీలో కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి తర్వాత తన సొంత ఊరికి తిరిగి వచ్చాడు. తన డ్రీమ్ ఏంటంటే బిజినెస్ పెట్టాలని. సో 1977లో రిపర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే నైలాన్ వాలెట్స్ని తయారు చేయడం. మంచిగానే ప్రోడక్ట్ హిట్ అయింది, ప్రాఫిటబుల్గా నడిచింది. ఇక రాబర్ట్ నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాను, సక్సెస్ అయ్యాను అని బాగా ఫీల్ అయ్యాడు. కానీ ఈ సక్సెస్ ఎక్కువ కాలం లేదు. ప్రోడక్ట్ హిట్ అయ్యాక చైనా కంపెనీస్ నుంచి కాంపిటీషన్ చాలా ఎక్కువైంది, సేల్స్ దొబ్బింది, కంపెనీని దివాలా తీశాడు. ఇది రాబర్ట్ ఎదుర్కొన్న ఫస్ట్ ఫెయిల్యూర్. కానీ రాబర్ట్ ఇక్కడితోనే ఆగలేదు. 1980లో సెకండ్ బిజినెస్ పెట్టాడు. టీషర్ట్స్ని, హ్యాట్స్ని తయారు చేసే కంపెనీ. ఇది కూడా స్టార్టింగ్లో బాగానే హిట్ అయింది, మంచి ప్రాఫిట్ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చేశాడు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాడు, అప్పు తీసుకొని వాడుకున్నాడు. ఇక రాబర్ట్ అన్ని రిచర్డ్ చెప్పినట్టే చేస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ట్రెండ్ మారింది, డిమాండ్ తగ్గింది, ఈ బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. రెండు బిజినెస్లు ఫెయిల్ అయ్యాయి. చేసిన ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ పోయింది. బ్యాంక్స్, క్రెడిటర్స్ తీసుకుని అప్పడుగుతున్నారు. ఇన్కమ్ లేదు, సేవింగ్స్ లేదు, ఇల్లు, కారు ఏమీ లేవో. ఫైనాన్షియల్లీ జీరోకి వచ్చాడు.